ఏపీటీ న్యూస్ కి స్వాగతం. నేను సుబ్రత. కావలి రూరల్ మండలంలోని ఆబుదాల దిన్నే గ్రామంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపురెడ్డి సుధాకర్ సతీమణి పసుపురెడ్డి సుగుణమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్తూ రాబోయే ఎన్నికల్లో పసుపురెడ్డి సుధాకర్ను గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పసుపురెడ్డి సుగుణమ్మ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలుస్తారు అంటూ ప్రజలు తెలియజేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అంటే పసుపురెడ్డి సుధాకర్ గెలిస్తేనే జరుగుతుందని అన్నారు. స్థానికులు ఎన్నో సమస్యలు తన దృష్టికి తీసుకురావడం జరిగిందని అన్నారు. ఎన్నికల్లో గెలిచిన మరుక్షణం తప్పకుండా మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. యువత ఆలోచించి తమ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో గ్లాస్ గుర్తుపై ఓటు సుధాకర్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పసుపురెడ్డి అభిమానులు, స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిన్ని ఆశలన్నీ చిందులేసేనే, కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడేనే. చిన్ని ఆశలన్నీ చిందులేసేనే, కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడేనే. పల్లె పల్లె పసుపులేటి జెండాలగిరేనే, ప్రజలు మెచ్చే ప్రణాళిక తీసుకొచ్చేనే. పల్లె పల్లె పసుపులేటి జెండాలగిరేనే, ప్రజలు మెచ్చే ప్రణాళిక తీసుకొచ్చేనే. 150 కోట్ల సొంత డబ్బు పెట్టగా, కన్నా భూమి కావలి రూపురేఖ మార్చగా, మాటిచ్చెను కదిలొచ్చెను తమ్ముగున్న నాయకుడు పసుపులేటిరా. చిన్ని ఆశలన్నీ చిందులేసేనే, కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడేనే. ప్రజలు మెచ్చే ప్రణాళిక తీసుకొచ్చేనే. కావలికే వెన్నెముకవు రైతన్న చూడవయా, మండలానికో రైతు సేవా కేంద్రము పెట్టించవచ్చెనయా. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై శిక్షణలిస్తడయా, వచ్చినట్టి పంట అమ్ముకోవడానికి ఏర్పాటు చేస్తాడయా. యంత్రాలు ట్రాక్టర్లు ఉచితంగా ఇస్తాడు, ఎరువులు పురుగుల మందులను అందుబాటులో ఉంచేడు. మండలానికి ఒక మార్కెట్ పెడతాడు, ప్రతి పాడి రైతుకు పాడి గేదెనిస్తాడు. ప్రతి మండలానికి ఒక డైరీ ప్లాంట్ నిర్మిస్తాడు. జై పిఎస్ఆర్, జై జై పిఎస్ఆర్, జై పిఎస్ఆర్, జై హో పిఎస్ఆర్. చిన్ని ఆశలన్నీ చిందులేసేనే, కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడేనే. రూరల్ మండలం అదే రోజు చెప్పినట్టు ఈ రోజు కూడా నేను అంతా విలేజ్ అంతా చూసి వచ్చాను. అసలు ఎంత దారుణం అంటే పాపం వాళ్ళు ఏదో కష్టపడి అంతా ఇంత ఇల్లు కట్టుకుంటున్నారు. ఈ మీద ఎవరైతే పాలకులు ఉన్నారో ఆ పాపాన్ని మూట కట్టుకోవాల్సిందే. మేము ప్రతిరోజు చెబుతున్నాం, నిజంగా దారుణమైన పరిస్థితి. ఇక్కడ ఎంత దారుణమైన పరిస్థితి అంటే మరి ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారో మనం అసలు ఈ రోడ్డు మీదకి రానికుండా కొట్టాలి పాలకుల్ని. ఎందుకు అంటే అసలు ఇంతలోతు వర్షం పట్టే మోకాల్లోతు నీళ్ళల్లో పరిపాలన లేకుండా దారుణమైన పరిస్థితిలో ఉంది. సైడ్ కాలం లేవు, రోడ్లు లేవు. ఈ రోడ్డు కూడా సరిలేదు, మీరు చూడొచ్చు. మేము ఖచ్చితంగా మనం 5వ తారీఖు మనం గెలుస్తున్నాము. 5వ తారీఖు నుంచి మా సోదరులు, మా చెల్లెళ్ళతో సమానం వీళ్ళందరూ, నాకంటే చిన్నవాళ్ళు ఉన్నారు, అందరూ కూడా పెద్దవాళ్ళు, అమ్మలు కూడా ఉన్నారు. నేను అందరి ముందు చెప్తున్నాను, ఖచ్చితంగా నేను ఐడెంటిఫై చేసి సుధాకర్ గారి తరపు నుంచి ఎమ్మెల్యే అయినాక నేను కూడా అన్ని పనులు చేస్తాను. సొంతగా మా సొంత ఊరు ఎలాగో, సొంత అక్క చెల్లెలు ఎలాగో అలాగే నేను వచ్చి చేస్తానని ముందు చెప్తున్నా. కాదు, పెద్దవాళ్ళు కూడా అక్కడ ఉన్నారు, పెద్దవాళ్ళు రాలేక అక్కడ ఉన్నారు. నేనంతా ఒక రౌండ్ చూసి వచ్చాను. పెద్దవాళ్ళందరూ కూడా నన్ను ఒక బిడ్డలాగా ఆశీర్వదించారు. సుధాకర్ గారు మా సొంత బిడ్డతో సమానము, మీరు చేస్తున్నారమ్మా, మాకు నమ్మకం ఉంది, అందుకని మిమ్మల్ని పిలిపించుకున్నామని చెప్పారు. అలాగే ఇక్కడ నాకు 2 విషయాలు బాగా చెప్పారు వీళ్ళు. రాముల వారి గుడి ఒకటి అడిగారు, అది మనకు తెలిసిందే. మనం ప్రతి వెళ్ళిన దగ్గర గుడి అంటే ఖచ్చితంగా చేస్తానని హామీ ఇచ్చాను. రోడ్లు అసలు ఖచ్చితంగా రోడ్లు, సైడ్ కాలువలు, అవి 2 ఇబ్బంది ఉంది. వీళ్ళు కాయ కష్టం చేసుకొని బాగానే ఉన్నారు.
ఇక్కడ మనం డెవలప్మెంట్ చేస్తే ఈ ఏరియా కావలికి దగ్గరగా ఉంది కాబట్టి మంచి అభివృద్ధి జరిగింది ఇక్కడ. అది చెప్తున్నాను నేను. తప్పకుండా చేస్తామని హామీ ఇస్తాం. దీనికి వెళ్తే మనం మాట్లాడకూడదు, కానీ మనం మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే యువత అంటే గ్లాసు, పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ళు అలా చేసుకున్నారు. ఎవరి అభిమానం వాళ్ళు చేసుకున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా వినరు. మనం బాగా గెలుస్తున్నాము. యువతంతా మా వైపు ఉన్నారు. ఆయన పసిబిలిటీ అంటే మంచి పనులు చేసే వ్యక్తి. అట్లాంటి ఆయనకి మనం అవకాశం లేకపోతే ఇంకెప్పటికీ ఈ నియోజకవర్గం బాగుపడదని అందరూ ఫిక్స్ అయ్యారు. మహిళలు, ఏమీ తెలియని వాళ్ళు కూడా, పాపం కాయ కష్టం చేసుకునే వాళ్ళు కూడా అమ్మ సుధాకర్ అన్న మంచి పనులు చేస్తాడు, మేమందరం అన్నకే నిలబడతాము, అన్నయ్యకు ఉన్నాము, మమ్మల్ని మీరు మీ సొంత కుటుంబం లాగా మమ్మల్ని చూడండి అని అందరూ చెప్తున్నారు. ఏమి చెప్తున్నారు, తను చెప్తున్నారు. నాకంటే చిన్న వాళ్ళే, నాకు చెల్లెళ్ళు వీళ్ళందరూ. ఖచ్చితంగా నేను ఇది ఒక ఊరు చెప్పాను, ఇంకో ఊరు కూడా ప్రెస్టేజ్ గా తీసుకొని చేస్తానని. దీన్ని కూడా అట్లాగే ప్రెస్టేజ్ గా తీసుకొని ఖచ్చితంగా రోడ్లు, కాలువలు, ఇక్కడ మంచి బిజినెస్ చేస్తాం. ఇక్కడ మంచి బిల్డింగ్లు కడతాము. ఈ ఊరంతా మంచి 10 లక్షలు ఉన్నది 30-40 లక్షలు ఒక్కొక్క ఫ్లాట్ అయ్యి వీళ్ళందరూ మంచి అభివృద్ధి చెందాలని నేను ఆంజనేయస్వామి ఎదురుగా ఉండి చెప్తున్నాను, హామీ ఇస్తున్నాను. మంచి అభివృద్ధి చేస్తానని మీ అందరి ముందు చెప్తున్నా. నమస్కారం అండి. కావలి నియోజక ప్రజలకు నేను చెప్తున్నాను, మీరు మోసపోవద్దు. మళ్ళీ నేను పదే చెప్తున్నాను, ఎందుకంటే దీని వెనక ఎంతో కష్టం ఉంది. మేము 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. 10 ఏళ్ల నుంచి కూడా ఏదో అభివృద్ధి చేస్తారు. మనం ఎంతలో మనం సహాయం చేద్దాం అనుకున్నాము, కానీ అభివృద్ధి అనేది ఎక్కడికి లేదు. ఏదో కొంచెం కళ్ళ నీళ్ళు చూడటానికి ఏమన్నా ఆ కేంద్రం నుంచి వచ్చే నిధులతోటి అది ఒకటి కట్టారు, అది కూడా అన్ని 4 రోజులకే పగిలిపోతున్నాయి. అలా కాదు, మనము ఏ పని చేసినా మనం చాలా స్టాండర్డ్ గా చేస్తాము, అభివృద్ధి తీసుకొస్తాము. ప్రతి కుటుంబం మన నియోజకవర్గంలో ఉండే పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, బడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా మనం ఎంతో ఉపయోగపడతాము. అభివృద్ధి తీసుకొద్దాం. అందరం కలిసి కావలి నియోజకవర్గాన్ని, కనకపట్నం అని మనకు పేరుంది. ఖచ్చితంగా ఈసారి మాకు ఇంత మొండి పట్టుదల రావడానికి కనకపట్నం చేయడానికే కారణము. ఆ భగవంతుడు ఆ శక్తి ఇచ్చాడు. మీరందరూ కూడా మాకు తోడున్నారు. ఒక్కసారి గ్లాసు గుర్తుకు 11వ నెంబర్లో ఉంది మంది. ఖచ్చితంగా ఒక్కసారి సుధాకర్ అన్న అని మీరు మీ ఇంటి మనిషిలాగా, నన్ను మీ ఇంటి ఆడబిడ్డలాగా ఆశీర్వదించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. మీరు తప్పకుండా ఆశీర్వదిస్తారని నేను నమ్ముతున్నాను. అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.